Hi guys, good evening. Good evening, ma'am. Good evening, madam. Hi ma'am, good evening. Hi, ma'am. Good evening. రైట్ నేను ఒక క్వశ్చన్ షేర్ చేసినట్టున్నా కదా గ్రూప్ లో Yes, ma'am. Yes, ma'am. చేశారా? Yes, ma'am. ఇంకెవరైనా చేశారామా? ఎస్ మ్యామ్ చేసాం. Yes ma'am. సో ఒకసారి ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? Yes, ma'am. Visible. Yes, ma'am. ma'am. ఓకే థ్యాంక్ యూ. రైట్, క్వశ్చన్ లో ఏమన్నారు? క్రియేట్ a Java application where we have one class. It contains one local variable in the main method. Display the value of local variable on the console by using printing statement. Right? సో ఒక్కసారి Yes. మనం అది రాద్దాం. లెట్స్ సే క్లాస్ ప్రాపర్టీస్ లోకల్ వేరియబుల్ ని మనం డిక్లేర్ చేయాలి అంటే క్లాస్ లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. లెట్స్ టేక్ క్లాస్ అండ్ దెన్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ ఏమిద్దాం? లెట్స్ గివ్ శాంపుల్ and then followed by open your braces. And ఇక్కడ మనకి ఏమన్నారు? It contains one local variable in the main method. సో మెయిన్ మెథడ్ లో ఒక లోకల్ వేరియబుల్ ఉందంట, అది క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ అరే ఆక్స్. సో దిస్ ఇస్ మై మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్ లో మనం వేరియబుల్ ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది కదా. సో అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? లోకల్ వేరియబుల్, రైట్? సో మనం ఏదైనా ఇప్పుడు లోకల్ వేరియబుల్, లోకల్ ఏరియా అంటే ఏంటి? ఏదైనా మెథడ్ లోపల ఉన్న ఏరియాని మనం లోకల్ ఏరియా అంటాం. సో ఈ లోకల్ ఏరియాలో మనం ఇప్పుడు వేరియబుల్ ని క్రియేట్ చేయాలి. లెట్స్ క్రియేట్ స్ట్రింగ్ వేరియబుల్. స్ట్రింగ్ a ఈక్వల్స్ టు hello cvca. and end with semicolon. సో ఇప్పుడు ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన System స్టేట్మెంట్ dot ఏంటి? out dot println. Right. System dot out dot println of. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ ని ప్రింట్ చేయాలి అంటే జస్ట్ ఏ అనే వేరియబుల్ పెట్టి సెమీకోలన్ ఏం చేయడం కరెక్టా, లేకపోతే నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ ని డబుల్ కొటేషన్స్ లో మెన్షన్ చేయడం కరెక్టా? Only a variable without double quotations. డబుల్ కొటేషన్స్ లో మెన్షన్ చేస్తే అది ఏం ప్రాపర్టీ అయిపోతుంది? ఒక String. స్ట్రింగ్ టైప్ ఆఫ్ వాల్యూ లా ట్రీట్ Character చేస్తుంది. or string or రైట్, ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లా ట్రీట్ చేయకూడదు. డైరెక్ట్ గా అది వేరియబుల్ అని ట్రీట్ చేయాలి అంటే కంపైలర్ యాస్టిస్ గా మనం ఎలా అయితే క్రియేట్ చేసామో అదే వేరియబుల్ ని మనం ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ లోపల పెట్టాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఎండ్ విత్ సెమీకాలన్ అండ్ దెన్ క్లోజ్ ద మెయిన్ మెథడ్ అండ్ క్లోజ్ ద క్లాస్. ఇదే కదా మనం చేయమంది. Yes, ma'am. Right, let's save this file with, let's say my File file dot name is Java. j001.java. రిమెంబర్ గైస్, మనం ఇక్కడ క్లాస్ నేమ్ శాంపుల్ ఇచ్చాం కదా అని చెప్పేసి ఫైల్ నేమ్ కూడా అదే ఇవ్వాలని రూల్ లేదు. నో ప్రాబ్లం, బికాస్ క్లాస్ నేమే ఫైల్ నేమ్ అవ్వాలి అనే సినారియో అనేది డిఫరెంట్ ఉంది. ఇక్కడ మన క్లాస్ నేమ్ అనేది పబ్లిక్ అయితే, ఆ క్లాస్ అనేది పబ్లిక్ అయితే అప్పుడు ఖచ్చితంగా క్లాస్ నేమే ఫైల్ నేమ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ క్లాస్ అనేది పబ్లిక్ కాకపోతే మనం ఇక్కడ ఫైల్ నేమ్ అనేది డిఫరెంట్ గా ఇవ్వచ్చు. సో నో ప్రాబ్లం. సో ఎవ్రీ టైం మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే క్లాస్ నేమే ఫైల్ నేమ్ ఇచ్చినా కరెక్టే, అండ్ ఫైల్ నేమ్ డిఫరెంట్ అండ్ అలాగే క్లాస్ నేమ్ డిఫరెంట్ గా ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దామా లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్స్ ఒకసారి ట్రై చేద్దామా? Next questions try చేద్దాం. నెక్స్ట్ అర్థం కాలేదు.
ఒకళ్ళేమో ఒకటి చెప్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ ని నేను ఇలా టెంప్లెట్ లో ఎక్స్ప్లెయిన్ చేయనా, లేకపోతే డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయనా? నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయండి మ్యామ్, ఐడియా వస్తుంది అందరికి. ఓకే. Guys, can you able to see my screen? Yes, ma'am. Yes. Yes, ma'am. Class, then class name sample, and open your braces. And remember, మనం క్లాస్ బ్రేస్ ని ఓపెన్ చేసిన తర్వాత క్లాస్ బ్రేస్ ని క్లోజ్ చేయడం బెటర్. ఎందుకంటే మనం చేస్తుంది సిస్టమ్ లోనే కాబట్టి క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఎట్ ఏ టైం పర్ఫామ్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా లాస్ట్ కి వచ్చేసరికి క్లోజ్ చేసే టైంలో మిస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మెథడ్ ని మిస్ క్లోజ్ చేసామో లేదో అర్థం కాదు. అండ్ ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్స్ ఇలాంటివన్నీ అప్లై చేస్తూ ఉంటారు కదా. అలాంటి సినారియోస్ లో కూడా క్లోజ్ చేసామో లేదో అని చెప్పేసి మర్చిపోతారు. ఓకేనా? Guys, Yes, ఏమైనా ma'am. disturbance ఉందా? సైడ్ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? నా వాయిస్ కాకుండా ఇంకేమైనా వాయిస్ వస్తుందా? కొంచెం బ్రేక్ అవుతుంది మ్యామ్ వాయిస్. ఇప్పుడు ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ void main parenthesis open string marks and then close the main method. So ఈ మెయిన్ మెథడ్ లో మనం ఏం క్రియేట్ చేయాలి? ఒక లోకల్ వేరియబుల్ ని తీసుకోవాలి. లెట్స్ టేక్ string a equals to, సో డబుల్ కొటేషన్స్ లో మెన్షన్ చేయాలి కాబట్టి hello and then close the double quotations. And ఇప్పుడు ఈ వాల్యూ ని ప్రింట్ చేయాలి, వేరియబుల్ ఉన్న వాల్యూ. దానికోసం system.out.println of a, right, and then semicolon. So let's save this file. Let's say my file name is a, let's say j001.java, and then select all files and save. Right. ఇప్పుడు మనం డిజైర్డ్ లొకేషన్ కి వెళ్ళాల్సి ఉంటుంది కదా. డిజైర్డ్ లొకేషన్ కోసం లెట్స్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. సో ఈ కమాండ్ ప్రాంప్ట్ ని మనం డిజైర్డ్ లొకేషన్ కి వెళ్ళాలి అంటే డైరెక్ట్ గా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డిజైర్డ్ లొకేషన్ కి మనం చేంజ్ అయిపోవచ్చు ఆ పాత్ ని ప్రొవైడ్ చేసి. లేదు అంటే మనం డైరెక్ట్ గా ఆ కోర్ జావా అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో ఆ ఫోల్డర్ కి వెళ్ళిపోయి మనం కమాండ్ ప్రాంప్ట్ ని అక్కడి నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. ఈ విధంగా ఎలా చేయాలి? నిన్న ఒక రకంగా చేసాం కదా, ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. cd space desktop and then నేను ఇప్పుడు ఏ ఫోల్డర్ కి వెళ్ళాలి? కోర్ జావా అనే ఫోల్డర్ కి వెళ్ళాల్సి ఉంటుంది. cd space కోర్ జావా ఎంటర్. సో ఇప్పుడు నేను పర్టికులర్ లొకేషన్ కి వచ్చేస్తాను. సో నౌ ఐ హావ్ టు కంపైల్ మై ప్రోగ్రామ్. సో మై ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, నా ఫైల్ నేమ్ ఏంటి? j001.java కదా. సో j001.java
అయిపోయింది. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అంటే నాకు బైట్ కోడ్ జనరేట్ అయిందో లేదో నాకు తెలియాలి కదా. లెట్స్ సీ దట్ బైట్ కోడ్ జనరేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా కోజావా ఫోల్డర్? Let's see in this. Right. The date modified. The sample.class file. నా ఫైల్ క్రియేట్ చేసిన .java ఫైల్ ఇక్కడ ఉంది J001 and then sample. సో నాకు .class ఫైల్ అనేది బయట కూడా ఎలా జనరేట్ అవుతుంది అంటే మనం క్లాస్ నేమ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో, లెట్స్ సే మై క్లాస్ నేమ్ ఇస్ sample, రైట్? సో నా బైట్ కోడ్ కూడా జనరేట్ అయ్యేది ఏ నేమ్ తో జనరేట్ అవుతుంది అంటే మనం క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ క్లాస్ నేమ్ ని ఇక్కడ ఫైల్ నేమ్ గా చేంజ్ చేసుకుంటుంది. సో అదే నాకు జనరేట్ అయింది ఇక్కడ. Can you all see this? This is my bytecode. అండ్ ఇప్పుడు నాకు bytecode జనరేట్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను రన్ చేయాల్సి ఉంటుంది. సో జావా స్పేస్ ఇక్కడ మనం ఫైల్ నేమ్ కాదు క్లాస్ నేమ్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ నేమ్ ఏంటి? శాంపుల్. అండ్ హలో సివి కాప్ వాల్యూ ప్రింట్ అయిపోయిందా నాకు? రైట్, వాల్యూ ప్రింట్ అయిపోయింది. అండ్ ఒక చిన్న మిస్టేక్స్ చేద్దాం. లెట్స్ సే నేను ఇక్కడ సెమీకోలన్ తో ఎండ్ చేయలేదు అనుకుంటున్నాను. లెట్స్ సేవ్ ఇట్ అండ్ ఒకసారి మనం మళ్ళీ కంపైల్ చేద్దాం. జావా సి స్పేస్ J001.java and then click on enter. Enter మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక ఎర్రర్ ని చూపిస్తుంది. J001.java ఈ ఫైల్ లో fourth లైన్ లో ఎర్రర్. సో సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అని చూపిస్తుంది. సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఆ లైన్ స్టేట్మెంట్ ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఎర్రర్స్ ని మెన్షన్ చేసినప్పుడు. సో ఫస్ట్ మీకు ఇక్కడ లైన్ నెంబర్ మనకు తెలియాలి అంటే మనం ఏ లైన్ లో ఉన్నాము కూడా నా కర్సర్ పాయింట్ ఒకసారి చూడండి. LN1. సో నేను ఫస్ట్ లైన్ లో ఉన్నాను అర్థం. సో ఫోర్త్ లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది నాకు. సో ఫోర్త్ లైన్ లో స్టేట్మెంట్ కంప్లీట్ అయింది బట్ నేను సెమీకోలన్ తో ఎండ్ చేయలేదు అంటుంది. సో సెమీకోలన్ తో ఎండ్ చేస్తే నాకు సాల్వ్ అవుతుంది, సెమీకోలన్ తో ఎండ్ చేయకపోతే సాల్వ్ అవుతుంది. దెన్ సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, చెక్ చేసుకుంటూ ఉండాలి. సారీ, టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మనం ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అండ్ లెట్స్ సే మనం ఇక్కడ పబ్లిక్ అనేది పీ స్మాల్ కాకుండా క్యాపిటల్ పెడదాం. ఎర్రర్ త్రో చేస్తుంది లేదా చూద్దాం. ఓకే, దెన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ జావా J001.java column 2 ఎర్రర్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ అంటే పబ్లిక్ లో పీ క్యాపిటల్ లేదు, ఇక్కడ సంథింగ్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్ అంటుంది. పబ్లిక్ అనేది కీవర్డ్ మీన్ జావా అనేది కేస్ సెన్సిటివ్ కూడా. మనం ఇక్కడ క్రియేట్ చేసిన పబ్లిక్ కరెక్టే బట్ పీ జావా కేస్ సెన్సిటివ్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాపిటల్ పబ్లిక్ అనేది డిఫరెంట్ ప్రాపర్టీలో ట్రీట్ అవుతుంది. సో కొత్త కీవర్డ్ లో ఉంది దానికి. సో అలా అవ్వకూడదు అంటే మనం కీవర్డ్స్ ఎలా అయితే డిక్లేర్ చేశారో బై డిఫాల్ట్ గా మనం అలాగే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. Done. గైస్ ఎవరికైనా అర్థం కాలేదా? అండర్స్టూడ్. నాకు కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ అని వస్తుంది మ్యామ్. ఓకే, అది ఎందుకు వస్తుంది అంటే నేను చెప్తాను చూడండి. లెట్స్ సే నేను ఇక్కడ మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేయలేదు బట్ స్టిల్ నాకు ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. లెట్స్ సీ దట్. సో జావా సి కంపైల్ చేయాలి కదా నేను మళ్ళీ. రిమెంబర్
మనం ఏదైనా మోడిఫికేషన్ సోర్స్ కోడ్ లో మోడిఫికేషన్స్ చేస్తే కంపల్సరీగా మళ్ళీ మనం కంపైల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సోర్స్ కోడ్ లో మనం క్రియేట్ చేసిన కొత్తగా మోడిఫికేషన్ చేస్తే అవన్నీ బైట్ కోడ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో అలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా మనం మళ్ళీ కంపైల్ చేయాల్సి ఉంటుంది. కంపైల్ చేస్తేనే బైట్ కోడ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. జావా సి J001.java నాకు సక్సెస్ఫుల్ గా కంపైలేషన్ జరిగింది. ఈవెన్ మెయిన్ మెథడ్ లేకపోయినా సరే, నాకు మెయిన్ మెథడ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎంటైర్ సింటాక్స్ అంతా యాజ్ పర్ రూల్స్ మనం క్రియేట్ చేసామా లేదా అని మాత్రమే కంపైలేషన్ ఫేజ్ లో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. జావా స్పేస్ నా క్లాస్ నేమ్ ఏంటి, శాంపుల్. సో ఇక్కడ శాంపుల్ క్లిక్ చేయగానే నాకు కూడా సేమ్ ఎర్రర్ ని చూపిస్తుంది. సిరీస్ main method not found in class sample. Please define the main method as public static void main string of arguments. So నాకు మెయిన్ మెథడ్ అనేది ఆ పర్టికులర్ క్లాస్ మీరు డిక్లేర్ చేశారు. ఆ పర్టికులర్ క్లాస్ లో నాకు మెయిన్ మెథడ్ లేదు అని చెప్పేసి ఎర్రర్ ని చూపిస్తుంది నాకు. మీనింగ్ దానికంటూ స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. సో ఆ స్టార్టింగ్ పాయింట్ దానికి లేకపోతే ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో జేఐటి కంపైలర్ కి తెలియదు. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే మెయిన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఇలాంటి చిన్న మెసేజ్ ని ప్రింట్ చేసి టర్మినేట్ అయిపోతుంది నా ప్రోగ్రామ్. అండ్ మళ్ళీ ఫ్రెష్ గా మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం రన్ చేసే ముందు ఆ పర్టికులర్ క్లాస్ లో మనం మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేసామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను మోడిఫికేషన్స్ చేశాను కాబట్టి నౌ ఐ హావ్ టు కంపైల్ అగైన్ అండ్ దెన్ జావా స్పేస్ శాంపుల్. Hello, Sevika. Done. నేను మెయిన్ మెథడ్ ఇచ్చినా కూడా నాకు రన్ అవ్వట్లేదు మ్యామ్. డిజైర్డ్ లొకేషన్ లోనే ఉన్నారా, ఒకసారి చెక్ చేసుకోరా. చూసాను మ్యామ్, దాంట్లోనే ఉంది. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయగలరా? ఎస్ మ్యామ్, చేస్తాను. మ్యామ్ విజిబుల్ అవుతుందా మ్యామ్ స్క్రీన్? కనిపిస్తుంది. ఇలా వస్తుంది మ్యామ్ నాకు. ఓకే, ఒకసారి నోట్ ప్యాడ్ కి వెళ్ళండి, సోర్స్ కోడ్ కి. శాంపుల్ ది కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా నాకు అలానే వచ్చింది మ్యామ్. అంటే నా దాంట్లో ఇంటెలిజే ఉంది మ్యామ్, మేబీ దాని వల్ల. అలా ఏమి ఉండదు. ఈ ఫైల్ ని ఎక్కడ సేవ్ చేశారో ఒకసారి ఆ ఫోల్డర్ కి వెళ్తారా? ఇది మ్యామ్ కోడ్ జావా, డెస్క్టాప్ లో కోడ్ జావా. ఇదేంటి సేవ్ అవ్వడం టైప్ డిఫరెంట్ గా ఉంది ఇక్కడ. జావా అదే మ్యామ్, ఎక్స్టెన్షన్ తో సేవ్ అవ్వలేదు నాకు ఇక్కడ. నేను జావా డాట్ జావాతోనే సేవ్ చేశాను మ్యామ్, కానీ నాకు ఇలా సేవ్ అవుతుంది ఇంటెలిజేలో. ఇక్కడ మీరు టైప్ చూసారా? ఆ టైప్ అనేది జావా ఎక్స్టెన్షన్ తోనే ఉండాలి, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకు ఇలా ఇంటెలిజెంట్ సేవ్ అవుతుంది మ్యామ్, అయినా ఎగ్జిక్యూట్ అయింది. సేమ్ మీకు అంటే కూడా ఇలా ఐకాన్ ఒక్కటే అలా వస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గానే ఉంది. మెయిన్ క్లాస్ అన్ని లోడ్ అవుతున్నాయి. మీనింగ్ ఇక్కడ టైప్ కనిపిస్తుంది కదండి, ఎస్ మ్యామ్. ఆ టైప్ లో జావా అని ఉందా లేకపోతే మీకు డిఫరెంట్ గా ఉందా? సేమ్ ఇంటెలిజే ఐడి ఉంది మ్యామ్. సరే, డూ వన్ థింగ్, నాకు ఒకసారి మళ్ళీ పర్సనల్ కాల్ చేయండి, సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. డోంట్ వరీ, చిన్న ప్రోగ్రామే కదా, Okay. ప్రాబ్లం.
గైస్ ఎనీవన్ హ్యావ్ డౌట్స్ లోకల్ వేరియబుల్ గురించి? అండ్ ఎవరికి డౌట్స్ లేకపోతే ఒక పని చేయండి. సో నేను ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ని తీసుకొని క్రియేట్ చేసి పెట్టాను కదా. ఎస్ మ్యామ్. సో ట్రై విత్ అదర్ డేటా టైప్స్. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ మ్యామ్. Yes, ma'am. Okay. So try with other data types. Let's say నేను ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి let's take byte, short, int, long, float, double, char, boolean. Take other data types also and try with them whenever you are free. But now local variable is done. We'll take some other variables like global variables. We'll do with global variables. Okay. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లో ఎస్ క్యాపిటల్ ఉండాలా మ్యామ్? అవునా? సిస్టమ్ క్యాపిటల్ అండ్ స్ట్రింగ్ లో ఎస్ క్యాపిటల్ అండ్ అలాగే సిస్టమ్ లో ఎస్ క్యాపిటల్. అండ్ ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ డిక్లరేషన్ లో వేరియబుల్ స్ట్రింగ్ డిక్లేర్ చేసాం కదా, ఇక్కడ కూడా ఎస్ క్యాపిటల్. ఓకే మ్యామ్. Right. We'll do some other global variable. Shall I share question regarding global variable? The variable that should Okay, be ma'am. declared at class. చెయ్యాలా మ్యామ్? నేను ఇంకా షేర్ చేయలేదు కదరా. మేము ఎగ్జిక్యూట్ చేసుకోవాలా ఒక కోడ్ రాసి అని చెప్తున్నా. అవసరం లేదు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఒక్క డేటా టైప్ తోనే డిక్లేర్ చేస్తాను కదా, మీరు మల్టిపుల్ డేటా టైప్స్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయండి. ఓకే ఓకే. I have shared in the group. Just check it once. Regarding global static variable. వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎస్ మ్యామ్, రిసీవ్డ్ మ్యామ్. ఓకే. పర్ఫెక్ట్. కంప్లీటెడ్ మ్యామ్, కంప్లీటెడ్. ఓకే, విల్ డూ దట్. ఒకసారి క్వశ్చన్ చెక్ చేశారా, చదివారా? మ్యామ్ సిబిఐటి వాళ్ళ గ్రూప్ లో రాలేదు మ్యామ్ క్వశ్చన్.
వచ్చిందా? CB80 2020. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్ వచ్చింది మ్యామ్. ఓకే, గ్లోబల్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి ఏంటి అని ఒకసారి చూద్దాం. చూడండి. సో ఆ గ్లోబల్ వేరియబుల్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్ కదా. సో స్టాటిక్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే లెట్స్ క్రియేట్ అవర్ క్లాస్. లెట్స్ సే క్లాస్ A అండ్ దెన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే వాట్ ఇస్ ద కీవర్డ్ వి హావ్ టు యూస్? Static. Right. Static. Let's take a float variable. Float A equals to, and float ని మనం డిక్లేర్ చేసే ముందు F తో end చేయాలి. రైట్. సో మనం ఎప్పుడైతే వాల్యూని డిక్లేర్ చేస్తామో వాల్యూ డిక్లేర్ చేసిన వెంటనే F అనే లెటర్ తో ఎండ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ అది బై డిఫాల్ట్ గా మనం ఇక్కడ F అని మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ గా ఎలా అనుకుంటుంది? డబుల్ వాల్యూ. బట్ డబుల్ వాల్యూ ఎంత అమౌంట్ ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది? 8 8 bytes. bytes. బట్ 8 bytes కాస్త 4 bytes ఆఫ్ మెమరీ స్పేస్ లో ఆక్యుపై చేయగలదాం? No. ఇంక్లూడ్ అవ్వలేదు అది. అందువల్ల ఏంటంటే ఇక్కడ డబుల్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఫ్లోట్ అని చెప్పేసి చిన్న ఎర్రర్ ని త్రో చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇలా డైరెక్ట్ గా ఇన్పుట్ ని అసైన్ చేస్తామో వేరియబుల్ లోకి అప్పుడు మాత్రమే ఈ ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఓకే. అండ్ దెన్ మెయిన్ మెథడ్ లో ఈ ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ void main string array args. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్టేట్మెంట్ టు ప్రింట్ ద గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్ system dot out dot println of a variable A. So A. And then close the main method and close the class. This is what we have to declare. This is how we have to declare a static global variable. Let's say my file name is j002.java. అనుకుందాం. నేను ఎలా కంపైల్ చేయాల్సి ఉంటుంది? జావా సి స్పేస్ j002.java. సో నాకు ఎలాంటి మిస్టేక్స్ ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే కంపల్సరీ నాకేం జరుగుతుంది? కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వగానే ఏ ప్రాపర్టీస్ కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది? ఇక్కడ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. రైట్. మనం స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ కంపైల్ టైమ్ లో జరుగుతుంది. అండ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ రన్ టైమ్ లో జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నాకు నా కరెంట్ క్లాస్ లో నేను ఏవైతే ఫైల్ డిక్లేర్ చేశానో ఆ ఫైల్ లో నా సోర్స్ కోడ్ లో ఏ ప్రాపర్టీస్ కి ఇప్పుడు మెమరీ అలొకేషన్ జరుగుతుంది? స్టాటిక్ ప్రాపర్టీస్ కి
ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఏ అనే వేరియబుల్ వేరియబుల్స్ ఒకటి ఉంది, ఉన్నాయి అంతే ఏ దాని వేరియబుల్ value. అండ్ అలాగే మెయిన్ మెథడ్. సో ఈ రెండింటికి మెమరీ అలొకేషన్ జరుగుతుంది నాకు ఇక్కడ. అంతేనా? మ్యామ్. రైట్. సో ఇప్పుడు నేను కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా ఎండ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రన్ చేయాల్సి ఉంటుంది. జావా స్పేస్ మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ ఇవ్వాలా? క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి నాకు ఇక్కడ? ఏ సో ఏ అని ఇవ్వగానే నాకేం ప్రింట్ అవుతుంది ఇప్పుడు వాల్యూ కన్సోల్లో? 15.5. సో 15.5 వాల్యూ ప్రింట్ అవుతుంది అండ్ ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. This is how we have to declare the static global variables, and this is how we have to access a static global variable. And static variable ఉంది కదా ఇక్కడ. ఈ static variable ని మనం ఎక్కడ ఏ ఏరియాలో యాక్సెస్ చేస్తున్నాం? ఓన్లీ స్టాటిక్ ఏరియా. స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేస్తున్నాం. అండ్ ఈ స్టాటిక్ ప్రాపర్టీని మనం స్టాటిక్ ఏరియాలో అయినా డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా నాన్ స్టాటిక్ ఏరియా ఉంటే ఆ నాన్ స్టాటిక్ ఏరియాలో అయినా నేను డైరెక్ట్ గా యాక్సెస్ చేసేయచ్చు నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటిని. అంతేనా? సో అందువల్లే నేను ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ని, సో ఇప్పుడు కంపైలర్ ఇన్వాల్వ్ అవుతుంది కదా రన్ టైమ్ లో. సో కంపైలర్ ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ నాకు మెయిన్ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. మెయిన్ మెథడ్ ఉంది. సో మెయిన్ మెథడ్ వచ్చిన తర్వాత మెయిన్ మెథడ్ లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? SOP ఆఫ్ system.out.println ఆఫ్ ఏ అని ఉంది. సో ఏ అనే వేరియబుల్ ఇక్కడ లోకల్ ఏరియాలో ఎక్కడైనా ఉందా అని చెక్ చేసుకుంటుంది. లేదు. సో నౌ ఇట్ విల్ చెక్ ఇన్ గ్లోబల్ ఏరియా. సో గ్లోబల్ ఏరియాలో చెక్ చేసుకుంటుంది. గ్లోబల్ ఏరియాలో నాకు ఏ అనే వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఉంది. సో ఆ గ్లోబల్ వేరియబుల్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ అని చూసుకుంటుంది. ఇట్ ఈస్ ద స్టాటిక్ వేరియబుల్. సో ఐ కెన్ యాక్సెస్ ఇట్ డైరెక్ట్లీ. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇందులో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఇక్కడికి తెచ్చుకుంటుంది అండ్ ఆ వాల్యూని నాకు కన్సోల్లో ప్రింట్ చేసేస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ జస్ట్ స్టాటిక్ ఫ్లోట్ వేరియబుల్ మాత్రమే తీసుకున్నాను. అండ్ మీరేం చేస్తారు అంటే అన్ని డేటా టైప్స్ తో ట్రై చేయండి. ఓకేనా? మ్యామ్ అక్కడ స్టాటిక్ ఏమవుతుంది? నాన్ స్టాటిక్ అయిపోతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఇప్పుడు యాక్సెస్ చేసుకోవాలమ్మా? యాక్సెస్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ గా యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. నాన్ స్టాటిక్ ప్రాపర్టీ అయిపోతుంది కదా. You need to use object reference. We have to create an object and then with that object we have to invoke that variable. అంటే అప్పుడు అది గ్లోబల్ వేరియబుల్ అయినా కానీ ఆబ్జెక్ట్ ద్వారానే యాక్సెస్ చేసుకోవాలా? Yes. ఓకే. ఆ ప్రోగ్రామ్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనం చేసిన జస్ట్ స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ ని. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్. నేను ఆల్రెడీ క్వశ్చన్ షేర్ చేసేసాను గ్రూప్ లో. We'll see non-static global variable. How to declare this? Class. And then my class name is B. And మనం ఇప్పుడు నాన్ స్టాటిక్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి కదా. లెట్స్ టేక్ బూలియన్. సో ఈ ప్రాపర్టీ నాన్ స్టాటిక్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే మనకి ఎలాంటి కీవర్డ్ అవసరం లేదు. డైరెక్ట్ గా వేరియబుల్ ని డిక్లేర్ చేయొచ్చు గ్లోబల్ ఏరియాలో. Let's take boolean a equals to, let's take true and end with semicolon, and then public static void main of string.
array box. And then ఇప్పుడు ఈ a అనే వేరియబుల్ ఏంటి? నాన్ ఇన్స్టెన్స్ రైట్, ఇన్స్టెన్స్ వేరియబుల్. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని మనం ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాం? స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ స్టాటిక్ ఏరియా. మీకు 2 ఏరియాస్ ఉంటాయి, లోకల్ ఏరియాసే, కాకపోతే 2 ఏరియాస్ ఉంటాయి అని చెప్పాను, గుర్తుందా? స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ఏరియా. లోకల్ ఏరియా అనేది 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటుంది. అది స్టాటిక్ ఏరియా అండ్ నాన్ స్టాటిక్ ఏరియా అని చెప్పేసి. సో ఎప్పుడైనా మనం నాన్ స్టాటిక్ ప్రాపర్టీని స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయొచ్చు అండ్ అలాగే నాన్ స్టాటిక్ ఏరియాలో కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీని నాన్ స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు, రైట్? అండ్ అలాగే ఈ నాన్ స్టాటిక్ ప్రాపర్టీని స్టాటిక్ ఏరియాలో నువ్వు యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది మనకు కావాలి. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, నా ఇప్పుడు మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ ఏరియానా లేకపోతే నాన్ స్టాటిక్ ఏరియానా? స్టాటిక్ ఏరియా. సో ఈ స్టాటిక్ ఏరియాలో నాన్ స్టాటిక్ ప్రాపర్టీ బూలియన్ వేరియబుల్ ని నేను యాక్సెస్ చేయాలి అంటే వాట్ ఐ హావ్ టు డు? Object reference. Creation of object. So let's create that. So my class name is object creation syntax enti class name space object name equals to new class name of, let's say my class name is b. Let's say my object name is obj. సో ఇక్కడ ఓబీజే అని ఇచ్చుకుంటున్నాను బికాస్ అందరికి అర్థం కావడం కోసం. మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ ఓబీజే బదులుగా. ఈక్వల్స్ టు న్యూ b of parenthesis. This is my object creation syntax. And then ఇప్పుడు ఈ a అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి కదా. సో నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తానో ఈ a అనే వేరియబుల్ కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ప్రియా మ్యామ్, సౌండ్ రీసౌండ్ వస్తున్నట్టుంది, ప్రతిసారి కొంచెం మ్యూట్ చేసుకుంటావా? ఓకే మ్యామ్, ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. రైట్, ఇప్పుడు ఏ అనే వేరియబుల్ ని మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి అంటే ముందు ప్రింట్ చేయాలి కదా మనం దాన్ని. దానికోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ ఏ అనే వేరియబుల్ ఎందు లోపల ఉంది? ఆబ్జెక్ట్ లోపల ఉంది. సో obj dot a and end with semicolon, and then close the main method and close the class. This is how we have to declare a non-static variable, and we have to invoke this non-static variable through the reference of object. Respective object ni create chesi aa tarvata manam invoke cheyalsi untundi. When you are invoking under any static area లో యాక్సెస్ చేసేటప్పుడు మాత్రమే మీరు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ స్టాటిక్ ఏరియాలో ఈ ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. ఒకసారి కంపైల్ చేద్దాం. లెట్స్ సే మై ఫైల్ నేమ్ ఇస్ j003.java. Java C space j003.java. Java. My class name is B. And ఇప్పుడు నాకు కంపైలర్ ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ నా మెయిన్ మెథడ్ కి వస్తుంది. సో మెయిన్ మెథడ్ లో ఏముంది? ఫస్ట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్, మీనింగ్ నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఏవైతే నేను నా క్లాస్ బి లో డిక్లేర్ చేశానో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? హీప్ లో మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది నాన్ స్టాటిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ. సో అంటే ఇప్పుడు నాకు ఏ అనే వేరియబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నేను ఆ ఏ అనే వేరియబుల్ ని యాక్సెస్ చేయాలి, ప్రింట్ చేయాలి. అందులో ఉన్న వేరియబుల్ వాల్యూని మనం కన్సోల్ లో ప్రింట్ చేయాలి అంటే
system.out.println of object.a. సో పర్టికులర్ వేరియబుల్ నేమ్ ఇస్తే చాలు మనకి వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో ఈ వేరియబుల్ వాల్యూ ఏముంది నాకు ట్రూ. సో ట్రూ వాల్యూ అనేది నాకు కన్సోల్లో ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ఏమి లేదు కాబట్టి నాకు ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకేనా? ఎనీవన్ హ్యావ్ డౌట్స్ టిల్ నౌ? మ్యామ్ ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ లో డైరెక్ట్ వాల్యూని అసైన్ చేస్తే అవుట్పుట్ లో వస్తుందా మ్యామ్ అవుట్పుట్? వస్తుంది మా. అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా మ్యామ్? అర్థం కాలేదు. నాన్ స్టాటిక్ లో నాన్ స్టాటిక్ ప్రాపర్టీకి వాల్యూని డైరెక్ట్ గా ఇవ్వచ్చు. Oh. బట్ యాక్సెస్ చేసేటప్పుడు వాల్యూ వస్తుందా అంటే వస్తుంది. త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మీరు స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో యాక్సెస్ చేస్తేనే వస్తుంది. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తో మనం యాక్సెస్ చేయకపోతే రాదు. ఓకే ఓకే మ్యామ్. మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. ఓకే మ్యామ్. ఒకసారి ప్రోగ్రామ్ చేద్దాం, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. So can you able to see my screen? Yes, ma'am. Yes మ్యామ్. Let's say class, let's say my class name is A. ఇప్పుడు మనం చేస్తుంది static global variable. Declare that we have to use static keyword, and then let's take float s equals to, let's say 13.23 and f and end with semicolon, and then declare main method public static void main string arguments and open bracket and close the bracket. To access this variable, do we need any object reference? No, ma'am. No. So we can access it directly under the static or non-static area. System.out.println of. Yes. Right. Done. Let's save this file with ij003 to. Let's take. Wait. Let me create one more new folder. Let's recreate it as Java. Let's save it at 02.java. All files. Save. So let's open command prompt. Command prompt. cd space desktop cd space shut cd space Java. close. Right. cd space java కదా java. Right. So desired location వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం
కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో జావా సి స్పేస్ j002.java రైట్. కంపైలేషన్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో నాకు బయట కూడా జనరేట్ అయిందో లేదో తెలియాలి కదా. Let's see that. Right. So this is my Java source code and this is my dot class file. నా క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ? ఏ మ్యామ్. సో నాకు డాట్ క్లాస్ ఫైల్ దేంతో జనరేట్ అవుతుంది? ఏ నేమ్ తో? క్లాస్ నేమ్ తో జనరేట్ అవుతుంది. Let's open this. Can you all see this? Different Yes, ma'am. symbols తో అరేంజ్ అయిపోయి మనకి బయట కూడా జనరేట్ అయిపోతుంది. And let's run it. Java space a, my class name. 13.23 value print అయిపోయింది. Let's do one thing. సో నేను ఇక్కడ f తో ఎండ్ చేయలేదు అనుకుందాం. ఎండ్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ సోర్స్ కోడ్, ఈ సోర్స్ కోడ్ ని కంపైల్ చేద్దాం. ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటది? j002.java:2 error incompatible types possible lossy conversion from double to float. మీనింగ్ మనం ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఏదైతే 13.23 వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది డబుల్ వాల్యూలో ట్రీట్ చేస్తుంది నా కంపైలర్. సో అలా ట్రీట్ చేయడం వల్ల ఇప్పుడు ఏంటి, డబుల్ వాల్యూ ఆక్యుపైస్ 8 bytes of memory space, but we cannot fit 8 bytes of memory space in 4 bytes of memory space. సో అందుకోసమే ఈ ఫ్లోట్ అనే వేరియబుల్ లో డబుల్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకోలేను, ఇన్కంపాటబుల్ టైప్స్ అని చెప్పేసి మనకి ఎర్రర్ ని త్రో చేస్తుంది అనమాట. టు రెక్టిఫై దిస్ వీ హ్యావ్ టు యూస్ f letter at the end, then compile. So compilation successful and run చేస్తే మనకి ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది? సేమ్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. Let's do non-static global variable class. Let's say my class name is B. నాన్-స్టాటిక్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే మనకి ఎలాంటి కీవర్డ్ అవసరం లేదు, డైరెక్ట్ గా వేరియబుల్ ని డిక్లేర్ చేసేయచ్చు. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ తీసుకుందాం? char c ఈక్వల్స్ టు అండ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకోవాలి అంటే సింగిల్ కోట్. సింగిల్ కొటేషన్స్ లో మెన్షన్ చేయాలి. లెట్స్ టేక్ హ్యాష్ and then semicolon, right? Public static void main string system dot out of of. Let's see, మనం ఈ క్యార్ అనే వేరియబుల్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. స్టాటిక్ ఏరియాలో ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయట్లేదు, నేను క్రియేట్ చేయకుండా చేసిస్తుంది. j003.java and all files. రైట్. నా కమాండ్ ప్రాంప్ట్ అనేది డిజైర్డ్ లొకేషన్ లోనే ఉంది కదా. నేను ఇప్పుడు ఫైల్ ని సేవ్ చేసింది కూడా జావా అనే ఫోల్డర్ లోనే, అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ ఉంది? జావా అనే ఫోల్డర్ లోనే ఉంది కాబట్టి మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్ట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో జావా సి j003.java. ఓకే, ఎర్రర్ త్రో చేసింది. j003.java: 4 error non-static variable c cannot be referenced from a static context. అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్ c cannot be referenced అంటే ఎక్కడ నుంచి, స్టాటిక్ కంటెక్స్ట్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలేమో అంటుంది. సో దాన్ని యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. రైట్. obj equals to new obj
ఇంతేనా నా ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్? ఎస్ మ్యామ్. సో ఇప్పుడు సి వేరియబుల్ యాక్సెస్ చేయాలి అంటే ఈ ఆబ్జెక్ట్ Class అనేది number. కంపల్సరీగా కావాలి. సో సి అనే వేరియబుల్ నాకు ఓబీజే లోపల ఉంది కాబట్టి ఓబీజే డాట్ సి C. ఇలా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. Let's save it and we'll compile it. Done. Java space. నా క్లాస్ నేమ్ ఏంటి? B. సో మనకి B డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిందో లేదో ఒకసారి చూద్దామా? జనరేట్ అయింది. B డాట్ క్లాస్ జనరేట్ అయిందా? ఓకే. జావా స్పేస్ Yes. అండ్ హ్యాష్ ప్రింట్ అయిందా నాకు? నేను క్యార్కి ఇనిషియలైజ్ చేయకుండా చూసాను మ్యామ్. దాని డిఫాల్ట్ వాల్యూ ఏం రాలేదు. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి అని ఆ రోజు చెప్పారు కదా. అలా ఓన్లీ డిక్లేర్ చేసి వదిలిపెట్టి డిఫాల్ట్ వాల్యూ కనుక్కుందాం అనుకున్నాను. సో ఏమి రాలేదు. ఒకసారి జస్ట్ డిక్లేర్ చేసి కంపైల్ చేస్తారా మ్యామ్? కంపైల్. ఓకే. స్పేస్ ని తీసుకుంటుంది ఇక్కడ. అండ్ మీరు ఒకసారి ఆన్లైన్ కంపైలర్స్ లో చెక్ చేసుకుంటే మేబీ అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపించవచ్చు. నేను ఆన్లైన్ కంపైలర్ లో ఒకసారి చెక్ చేసి చెప్పాను మీకు ఆ విషయం. ఓకే మ్యామ్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే బై డిఫాల్ట్ వాల్యూ క్యారెక్టర్ కి స్పేస్ తీసుకుంటుంది. అండ్ నంబర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఉన్నాయి కదా. సో ఈ 4 డేటా టైప్స్ కి డిఫాల్ట్ వాల్యూ 0 0 0 అండ్ ఫ్లోట్ డబుల్ కి 0.0 అండ్ దెన్ బూలియన్ ఫాల్స్. బూలియన్ ఎస్ ఫాల్స్. స్ట్రింగ్ కి నన్. String to null. Guys, till now anyone have doubts? ఇప్పటి వరకు డౌట్స్ ఏం లేకపోతే నేను ఇంకొక చిన్న క్వశ్చన్ చెప్తా. ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Can I? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఓకే. See, నాకు ఒక క్లాస్ ఉంది. Create a Java application. There we have one class. It contains one global static variable, one global non-static variable, and one local variable in the main method. Then print the values of all the variables on the console by using printing statements. This is the question. Meaning, నాకు ఒక క్లాస్ ఉంది అండ్ ఆ క్లాస్ లో ఏంటంటే గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్ అండ్ అలాగే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి. సో అలాగే లోకల్ వేరియబుల్ అనేది ఉంది మెయిన్ మెథడ్ లో. సో ఈ 3 ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ అనేవి నాకు కన్సోల్ లో ప్రింట్ అవ్వాలి. సో కన్సోల్ లో ప్రింట్ చేయడానికి స్టేట్మెంట్ ఏం యూజ్ చేయాలి? SOP system.out.println స్టేట్మెంట్ ని యూజ్ చేసి ప్రింట్ చేయాలి. దిస్ ఇస్ ద క్వశ్చన్ అండ్ టుమారో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ మీ దిస్ హౌ టు డూ. ఇంకొక మెథడ్ క్రియేట్ చేయొచ్చా మ్యామ్? క్వశ్చన్ ప్రకారం అయితే చేయొద్దా? క్వశ్చన్ ప్రకారం అవసరం లేదు మా. ఓకే. బట్ యాజ్ యువర్ విష్. మీరు చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే. Guys, till now anyone have doubts? ma'am. Okay. If you do not have any doubts, we'll end the session today. క్వశ్చన్ గ్రూప్ లో షేర్ చేయండి మ్యామ్. ఇప్పుడు అడిగింది మీరు. Okay, ఓకేనా? I'll share. I'll share in the WhatsApp. You all can take break for half an hour.
and come to the programming class. Okay. If you do not have any doubts, you all can leave. మ్యామ్ చెప్పండి అన్న. నాది చూస్తారా మ్యామ్ ఒకసారి? ఒకసారి కనుక్కొని అంటే ఇప్పుడు చెప్తాను. ప్రాబ్లం ఏం ఓకే. లేదు. మరి నేను ఇంటెలిజెంట్ ఐడిలో చేయను మ్యామ్. మీరు జావా Direct. ఇన్స్టాల్ చేశారా? చేశాను మ్యామ్. మేబీ ఆ ఇంటెలిజెంట్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తారా? అంటే దాంట్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. I'll find the solution and I'll tell you. Okay. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ.